శుభోదయం నాన్నగారు. శుభోదయం నాన్న. లేచావా? లేచాను నాన్నగారు. మాకు ఈ రోజు నుంచి పరీక్షలు. సరే, వెళ్ళి చదువుకో, మంచి మార్కులు తెచ్చుకోవాలి, సరేనా? అలాగే నాన్నగారు. నాకు ఈ లెక్క అర్థం కావట్లేదు, మీరు తీర్చగలరా? నేను తీర్చగలను. ఆ, ఆ, ఆ. అర్థమైందా? నాకు ఈ లెక్క చాలా బాగా అర్థమైంది నాన్నగారు. సరే, వెళ్ళి చదువుకో. చెల్లికి ఏమైనా సందేహాలుంటే తీర్చిపెట్టు. అలాగే నాన్నగారు. పార్వతి, పార్వతి, అబ్బబ్బబ్బా, ఈ వంటగదిలో ఏమి చేస్తుందో ఏమిటో. కాస్త కాఫీ నీళ్ళు తెచ్చిన మొఖాన్ని కొట్టవే. అబ్బబ్బబ్బా, వస్తున్నానుండండి. అన్నీ కాబరే. చక్కెర సరిపోయిందా? సరిపోయిందిలే, కానీ నేను బజారుకు వెళుతున్నాను. ఇంటిలోకి ఏమైనా అవసరమైనవి తేవాలా? అయ్యో రామా, మర్చిపోయానండి. వచ్చే వారం మన అమ్మాయి పుట్టినరోజు వస్తుంది కదా. పట్టులంగా పరికిని, పట్టీలు, గాజులు, చెప్పులు, బుట్టలు, మిఠాయిలు తీసుకురండి. సరే. ఇవన్నీ ఎందుకమ్మా? అనవసరమైన ఖర్చు కదా. నా పట్టులంగా పరికిని చాలే. నా బంగారు తల్లి, ఎంత పెద్దదానివైపోయావి. ఎంత బాగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఒక్కదాని